భాగ్యనగరం వాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పల్లెలకు బయలుదేరారు. పిల్లలతో సహా అంతా ఊర్లకు తరలి వెళ్తున్నారు. భాగ్యనగరంలోని రోడ్లని కూడా ఖాళీ అయిపోతున్నాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు చూస్తే ప్రయాణికుల రద్దీ బీభత్సంగా ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ పెరిగింది. పతంగి, కోర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ భారీగా పెరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ లో కొందరు, సొంత వాహనాల్లో కొందరు తరలిపోతున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. కూకట్పల్లి, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగిపోయింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగకు 2-3 నెలల ముందే రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఊర్లకు వెళ్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు వేశారు. తెలంగాణ ఆర్టీసీ తరపున 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై రోజుకు 35,000 నుంచి 40,000 వాహనాలు ప్రయాణాలు సాగిస్తున్నాయి. కానీ నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు విజయవాడ వైపునకు వెళ్లాయి. గంటకు 120 చొప్పున వాహనాలు విజయవాడ వైపునకు వెళ్తున్నాయి. మరోవైపు పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు 3 రేట్లు అదనంగా ఛార్జీలు పెంచారని ఆరోపిస్తున్నారు. అటు స్పెషల్ బస్సులో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రైట్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొత్తూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు సుమారుగా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీగా వాహనాలు వస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో అందరూ ముందుగానే సొంతూలకు వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల కొద్దీ రోడ్డుపైన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ వేళ తమ గమ్యస్థానాలకి వెళ్ళడానికి హైదరాబాద్ నుండి భారీగా వాహనాలు అయితే ఇబ్రహీంపట్నంకి వెళ్ళి వస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా టోల్ ప్లాజాల వద్ద భారీ వాహనాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కూడా అదే పరిస్థితి. విజయవాడ రావాలంటే ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం రింగు టచ్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ సుమారుగా 3 కిలోమీటర్ల మేర ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన భారీ వాహనాలు, దాంతోపాటు ఇళ్ళకి వెళ్ళడానికి, తమ ఊళ్ళకి వెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా కారులో జర్నీ చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో సుమారుగా ఈరోజు ఉదయం నుండి ఇప్పుడు వరకు సుమారుగా 40,000 నుండి 50,000 కార్లు ఇప్పటికే టోల్ ప్లాజాలు దాటిని అని కూడా ఒక అంచనాకి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే సుమారుగా 9:30కే 25,000 కార్లు ఇప్పటికే టోల్ ప్లాజా దాటిని అని కూడా దాటిన పరిస్థితి. అయితే ఇప్పటికే సుమారుగా 2 గంటలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 50,000 నుండి 60,000 కార్లు కూడా దాటిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇబ్రహీంపట్నం దగ్గర అయితే భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. సుమారుగా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కొంత నిదానంగా వెళ్లేందుకు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు, పూర్తిగా తమ పిల్లలతో హైదరాబాద్ నుండి ఊళ్ళకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏ కార్లో చూసినా సరే ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, అదేవిధంగా పెద్దవాళ్ళతో పాటు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు డైవర్షన్స్ పెట్టారు. ట్రాఫిక్ నియంత్రించడానికి కొంతవరకు స్లోగా వెళ్ళినప్పటికీ కొంత ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు కొంత డైవర్షన్స్ అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో
ఈరోజు రేపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందనే అంచనాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇబ్రహీంపట్నం సర్కిల్ పోలీసులు కూడా ఇక్కడ పూర్తిగా మోహరించిన పరిస్థితి కూడా ఉంది. జగ్గేపేట హైవే దగ్గర నుండి ఇబ్రహీంపట్నం వరకు మరో పక్కన వెస్ట్ బైపాస్ వరకు కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఉన్న పరిస్థితి కూడా చూడవచ్చు. అదేవిధంగా చిలకల్లు టోల్ గేట్ దాటిన తర్వాత నందిగామ వై జంక్షన్ దగ్గర నుండి అన్నాసాగరం సుమారుగా 2 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు కొంత గుంతలు ఉండడంతో అక్కడ కూడా సుమారుగా గంటన్నర వరకు లేట్ అవుతుంది. ఆ పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. ఎలా ఉంది ట్రాఫిక్? చాలా హెవీ ఉంది. ఎంతసేపు పట్టింది ఇప్పటికి? ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పట్టింది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? గుంటూరు. పండక్కేనా? పండక్కి చాలా సరదాగా ఆంధ్ర సైడ్ వచ్చి జరుపుకుందాం అనుకుంటున్నాం, అందుకే ఇటు వచ్చి ప్లాన్ చేసుకున్నారా? టెంపుల్స్. ఎవరైనా సరే పండగ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా కొంత ఆటపాటలతో పాటు కొంచెం టెంపుల్స్ కూడా వెళ్ళేందుకు ప్లాన్ అయితే చేసుకున్నారని కూడా తెలుస్తుంది. గుంటూరు, అదేవిధంగా ఏలూరు, రాజమండ్రి, భీమవరం వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడున్న సందర్భంలో కోడి పందాలు అదేవిధంగా ఆటపాటలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూసేందుకు అందరూ ఇష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితిలో సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు భారీ ఎత్తున హైదరాబాద్ నుండి అయితే వస్తున్న పరిస్థితి. కొంత ఎక్కడికక్కడ వచ్చేవాళ్ళు ఈరోజు రేపు వచ్చేవాళ్ళు మటుకి కొంత జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉంటున్నాయి కాబట్టి కొంత స్లోగా వెళ్ళాలి అని కూడా పోలీసులు అయితే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి. ఎక్కడైనా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటే కొన్ని డైవర్షన్స్ ఇస్తున్నారు. ఆ డైవర్షన్స్ ప్రకారంగా వెళ్తే తమ గమ్యస్థానాలకి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.